ఇది మా దొండపందిరి నాటి 20 రోజులు అవుతుంది. దుక్కు దున్నే మొదలున్న గడ్డి తీసి నీరు పారించడం జరుగుతుంది ఈరోజు. దీనిలో భాగంగా మాకు దగ్గరలో ఉన్న మాకు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయోగ్యాస్ ఫ్యాక్టరీ నుండి ఉత్పత్తి అయిన స్లర్రీ, అంటే పశువుల ఎరువు, కోళ్ళ ఎరువులతోటి గ్యాస్ని ఉత్పత్తి చేసిన తర్వాత వచ్చిన స్లర్రీని ట్యాంకుల ద్వారా తీసుకువచ్చి ఇలాగా రైతు పొలాల్లోనే వినియోగించుకోవడం జరుగుతుంది. కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుంది కాబట్టి వాటర్ ద్వారా ఇచ్చుకోవడానికి అనుకూలమైన బయో స్లర్రీ. ఈరోజు ఇలా మా పొలం మొదటిసారి ఎలా ఉంటుందో చూద్దరు కదండి. వాటర్ ఇచ్చేటప్పుడు ఇలా కలిపిస్తున్నాం. నీళ్ళంతా కూడా రంగు మారి నల్లగా తయారై ఉంది. ఈ విధంగా పారిస్తున్నాం భూమికి.